రైట్, మనం ఇప్పుడు ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు. రైట్ శివ, మొత్తం మీద ప్రజాగలం పేరుతోటి 3 పార్టీలకు సంబంధించినటువంటి అగ్ర నేతలంతా కూడా ఒకే వేదిక మీదకి వచ్చినటువంటి చేసిన కార్యక్రమం సూపర్ సక్సెస్ కావడం, మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మూడును మోడీ మార్చేసినటువంటి పరిస్థితి. చిలకలూరుపేట సభతోటి కేంద్రం అండ రాష్ట్రానికి ఏ విధంగా అవసరం, అంతేకాకుండా అనేక రకాలుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అంటే కేంద్రం నుంచి ఏ విధమైనటువంటి సహకారం అందాలి అనేటటువంటి అంశాలతో పాటు ఈ సభ సక్సెస్ కావడంతో ఒక రకంగా చెప్పాలంటే మోడీ మంత్రం ఆంధ్రప్రదేశ్లో పారింది అని చెప్పుకోవచ్చు. సో మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని ప్రధాని నరేంద్ర మోడీ మార్చేశారని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సభ ద్వారా ఆయన చేసినటువంటి ప్రసంగం కావచ్చు, అంతేకాకుండా ఆయన వ్యవహరించినటువంటి తీరు కావచ్చు, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి ఎంతో అవసరం పడేటటువంటి అంశాలుగా చెప్పడమే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఒక పెను సంచలనంగా మారినటువంటి పరిస్థితి. దాదాపు 10 ఏళ్ల తర్వాత ముగ్గురు నాయకులు అంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, అలాగే జనసేనాని పవన్ కళ్యాణ్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముగ్గురు కూడా ఒకే వేదిక మీదకి రావడం, అంతేకాకుండా ఆ వేదిక మీద నుంచి ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల పట్ల ముగ్గురు మాట్లాడినటువంటి తీరు ఏదైతే ఉందో ఇది రాష్ట్ర రాజకీయ మూడ్నే మార్చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే ఇందులో పెద్దన్న పాత్ర పోషించినటువంటి పవన్ కళ్యాణ్ గురించి ఇక్కడ మనం ఖచ్చితంగా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పెద్దన్నయ్య పాత్ర పోషించడమే కాకుండా ఇప్పటం సభలో అంటే దాదాపు 3 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఇప్పటం సభలో ఆయన ఒక మాట చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా వైసీపీ వ్యతిరేక ఓటును చీల్చబోనివ్వనని చెప్పేసి ఆయన చెప్పినటువంటి పరిస్థితి. సో ఆయన చెప్పిన విధంగానే వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి 3 ప్రధాన పార్టీలు అంటే అటు జనసేన, అలాగే టీడీపీతో పాటు బీజేపీ 3 పార్టీలను కూడా ఏకం చేసి వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా ఆయన చెప్పినటువంటి మాట ప్రకారం చర్యలు తీసుకోవడం, అటు టీడీపీతో పొత్తు విషయం కావచ్చు, అంతేకాకుండా బీజేపీ తోటి ఎన్డీఏ కూటమిలోకి టీడీపీని తీసుకెళ్లేటటువంటి విషయంలో కావచ్చు పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యారు. అంతేకాకుండా ఆయన అనేక త్యాగాలు కూడా చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే సీట్లకు సంబంధించినటువంటి సర్దుబాటు విషయంలో 2 పార్టీలతోటి సజావుగా పొత్తు సాగాలి అంటే ఒకరు తగ్గాలి. సో ఆయన గతంలో చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే సక్సెస్ అవుతాడని, సో ఆ విధంగా ఆయన రాజకీయాల్లో కూడా తగ్గి రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల శ్రేయస్సు కోసం ఆయన తక్కువ సీట్లు తీసుకున్నప్పటికీ కూడా ఆ రాష్ట్రంలో పరిస్థితులను మార్చేసేటటువంటి ఏకైక శక్తిగా పవన్ కళ్యాణ్ మారినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతానికి ఏదైతే మొన్న జరిగినటువంటి చిలకలూరుపేట సభ ఉందో సో ఆ సభలో ముగ్గురు నాయకులంతా కూడా అంటే ముగ్గురు నాయకులు ఒకే వేదిక మీదకి రావడం, 10 ఏళ్ల తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, ఈ 5 ఏళ్లలో ఎస్పెషల్లీ వైసీపీ అధికారంలోకి వచ్చినటువంటి 5 ఏళ్లలో అభివృద్ధికి సంబంధించి జరిగినటువంటి కుంటుపడినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా ఈ 3 పార్టీ అధినేతలే రాష్ట్రాన్ని ముందంజలో నడిపించగలరు అనేది ఈ సభ ద్వారా జనాలందరూ కూడా తెలిసినటువంటి పరిస్థితి. ఒక రకంగా చెప్పాలి అంటే మొన్నటి వరకు ఒక రకంగా ఉన్నటువంటి రాజకీయ సమీకరణలు ప్రధాని నరేంద్ర మోడీ రాకతోటి రాష్ట్రంలో ఆ సమీకరణలన్నీ కూడా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో విజయదుందుబి మోగించబోతోంది. దానికి ప్రధాని నరేంద్ర మోడీ ఒక కారణమైతే టీడీపీ బీజేపీని ఒకతాటిపైకి తీసుకొచ్చినటువంటి పవన్ కళ్యాణ్ ప్రధాన కారణం అనేటటువంటి అంశం కూడా ఇప్పుడు ప్రజల్లో చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ మూడ్ని మోడీ మార్చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. శివ. రైట్, ఓకే రాజు, థ్యాంక్ యూ.